ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆడబిడ్డ అనే గుర్తింపే తనకు శాశ్వతమన్నారు కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలంను ఏపీలో కలిపే ప్రయత్నాలు జరిగాయన్నారు. కానీ చెలో భద్రాచలంలో తాను పాల్గొన్నానని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో రేణుకా చౌదరికి జిల్లా కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి ట్రాక్టర్ నడుపుతూ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణకు అసలైన గుర్తింపు భద్రాచలమే అని, ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేం అన్నారు రేణుకా చౌదరి. 5 గ్రామ పంచాయతీల సమస్య పార్లమెంట్లో ప్రస్తావించడం తనకు రాముడు ఇచ్చిన వరం అన్నారు. కేంద్రాన్ని ఒప్పించి ఈ సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. నలుమూలలా మేము తిరుగుతూ మొన్న పార్లమెంట్ సమావేశాల్లో విభజన అయినప్పుడు అమలు చేయని ప్రమాణాలన్నీ కార్యక్రమాలన్నీ వెంటనే ఆమోదం చేయాలని కేంద్రాన్ని మేము అడగటం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలుగా అసలు రాజధాని లేకుండా పోయే కర్మ వాళ్ళకు ఉంటే ఇవాళకి అమరావతి అనేది ఏ విధంగా అయితే రైతులు నిస్వార్థంగా వాళ్ళు భూములు కేటాయించి నాతోటి ఆడవాళ్ళు గడప దాటని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి 2 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురైనా కూడా పట్టుదల వదలకుండా సాధించిన అమరావతి అనే రాజధానిని ఏర్పాటు చేసుకున్నందుకు నేను వాళ్ళకి అభినందనలు తెలుపుతూ, విభజనప్పుడు తెలంగాణ కూడా ఏమేమి రావాలని, మన దగ్గర ఉన్న ఆస్తులు ఎటు కాకుండా ఈ 5 మండలాలు మిగిలిపోయాయని, వీటికి సమస్య పరిష్కరణ చేయాలని ఆ రోజు కూడా 2013 సంవత్సరంలో ఇదే పార్లమెంటులో నేను మాట్లాడటం, చర్చించటం, అదేవిధంగా విభజన అయిన కాడి నుంచి అప్పుడు కూడా జేఏసీ వాళ్ళతో చలో భద్రాచలం అనే కార్యక్రమం పెట్టుకొని నేను కేంద్రం నుంచి వచ్చి దాంట్లో పాల్గొని మేము పోరాటం జరిగింది. ఇది కొత్త కాదు, ఇది సాధించే వరకు